శ్రీరామ్ అందరికి ఇది మహాభారతంలో 9వ ఎపిసోడ్ అనమాట. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో ఎక్కడి వరకు చెప్పానంటే అర్జునుడికి దాని తర్వాత మహాదేవుడికి గొప్ప యుద్ధం అయితే జరుగుతుంది అన్నట్లుగా అయితే చెప్పాను. దాని తర్వాత ఏమవుతుందంటే పాశుపతాస్త్రం కోసం. సో దాని తర్వాత ఏమవుతుందనంటే ఇంకా అర్జునుడు అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు అనమాట. దాని తర్వాత ఆపోజిట్ లో ఉండేది శివుడు అని తెలిసిన తర్వాత క్షమాపణలు అయితే కోరుతాడు. కానీ ఇక్కడ ఏంటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అర్జునుడు ఎలాగ ఫైట్ చేశాడు శివుడితో అంటే ఒక గొప్పగా అంటే చాలా గొప్పగా అనమాట. సాక్షాత్తు శివుడే అర్జునుడి ఫైటింగ్ స్కిల్స్ చూసి అంటే ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. అంత గొప్పగా అయితే అర్జునుడు అయితే శివుడితో అయితే పోరాడతాడు అనమాట. దాని తర్వాత అర్జునుడికి అయితే మనందరికీ తెలుసు పాశుపతాస్త్రాన్ని కూడా అర్జునుడికి అయితే ఇస్తాడు అనమాట శివుడు. ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే అక్కడ చెప్పేటప్పుడు చెప్తాడనమాట ఈ మహాపాశుపతాస్త్రం వచ్చేసేసి దేవతలు రాక్షసులు ఇంకా ఎవ్వరు యక్షులు ఎవ్వరి దగ్గర కూడా ఈ అస్త్రం అయితే లేదు, ఒక్క నీ దగ్గర మాత్రమే ఉంది అన్నట్లుగా అయితే చెప్తాడు అనమాట. మనుషుల దగ్గర కూడా లేదు. ఓకేనా, దాని ప్రకారం చూసుకుంటే మహాభారత యుద్ధంలో ఎవరి దగ్గర మహాపాశుపతాస్త్రం లేదు, ఒక అర్జునుడి దగ్గర తప్పితే దేవతల దగ్గర కూడా లేదనమాట. సో దాని తర్వాత ఏమవుతుందంటే దాని తర్వాత ఇంకా కొన్ని అస్త్రాలు అయితే ఇస్తారు. రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇంకా కొన్ని శివుడికి సంబంధించిన కొన్ని అస్త్రాలు అయితే ఇస్తాడనమాట. దాని తర్వాత బ్రహ్మశిరాస్త్రం నేను మీకు చెప్పాను సముద్ర మదనం జరిగినప్పుడు వస్తుంది అని చెప్పి, అలా ఒక బ్రహ్మశిరాస్త్రం ఇవన్నీ చేసేసి దాని తర్వాత ధనుర్వేదంలో లాస్ట్ 2 విధులు నేర్పించేసి శివుడు అయితే వెళ్ళిపోతాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే దేవతలందరూ అప్పుడు ప్రత్యక్షమవుతారు అర్జునుడి దగ్గరకు వచ్చి, అర్జున ఇప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ చూసే అర్హతను పొందావు అని చెప్పేసి అర్జునుడికి ఒక దివ్య దృష్టి అయితే ఇస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అర్జునుడు దేవతలందరినీ కూడా చూడగలుగుతాడు అనమాట. సో దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళందరూ అంటే మహాపాశుపతాస్త్రం అంటే వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర లేనటువంటి సాక్షాత్తు శివుణ్ణి మెప్పించి ఆ అస్త్రం పొందాడు కదా, దానికని చెప్పి వాళ్ళందరూ ఎలా అంటే ఇంకా కృతజ్ఞతలు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక గ్రేట్ ఫీట్ని సాధించినట్లే కదా మహాదేవుడితో ఫైట్ చేసి. దాని తర్వాత ఏం చేస్తారనంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాలు వేయడం స్టార్ట్ చేస్తారనమాట. మనకేంటి అని అంటే ఫస్ట్ మనం యమధర్మరాజుని కానీ తీసుకుంటే యమధర్మరాజు యొక్క గద, దాని తర్వాత వచ్చేసేసి తన కాలదండం, ఓకేనా, కాలదండం యమదండాన్ని కూడా ఇస్తాడనమాట. దాని తర్వాత వచ్చేసేసి వరుణదేవుడు వస్తాడు. వరుణదేవుడు వరుణాశ్రమం అందరి దగ్గర అయితే ఉంటుంది. కానీ వరుణదేవుడి యొక్క వరుణ పాశం అంటే ఏంటంటే అదొక వల లాంటిది అనమాట, ఉచ్చు లాంటిది, ఒక వల. ఒక్కసారి అది వేసారనుకోండి ఆ వలంతా వచ్చి మీద పడిపోయేసి ఇంకా వాళ్ళు ఏం చేసినా సరే దాని నుంచి తప్పించుకోలేరు అనమాట. అది ఎలా అంటే ఒక్కసారి వేస్తే దాన్ని ఇంకా తీలేరు అనమాట ఆ వరుణ పాశాన్ని. సో అలాగా పెయిలే అవ్వనటువంటి వరుణ పాశాన్ని వచ్చేసేసి వరుణదేవుడు అయితే ఇస్తాడు అనమాట. దాని తర్వాత కుబేరుడు అయితే వస్తాడు. కుబేరుడు వచ్చేసేసి తన దగ్గర ఉండే అంతర్ధాన హై లెవెల్ అంతర్ధాన అస్త్రాన్ని అయితే అర్జునుడికి అయితే ఇస్తాడు అనమాట. దాని తర్వాత ఎవరు అని అంటే ఇంద్రదేవుడు అయితే ఇవ్వాలి. ఇంకా అప్పుడు ఏం చెప్తానంటే ఇంద్రదేవుడు నువ్వు ఆ స్వర్గానికి అయితే రా, నేను నీకు అక్కడైతే ఇస్తాను అన్నట్లుగా అయితే చెప్తాడు అనమాట. సో అప్పటికప్పటికి మాతలను అయితే పిలిపిస్తారు. కొన్ని వందల గుర్రాలు ఉండేటటువంటి ఒక గొప్ప దివ్య రథాన్ని వేసుకొని మాతలి అయితే అక్కడికైతే వస్తాడనమాట. అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి. దాని తర్వాత దేవతలందరూ స్వర్గానికి అయితే వెళ్ళిపోతారు. దాని తర్వాత వెనకాల అర్జునుడు మాతలితో పాటు స్వర్గానికి అయితే వెళ్తాడు అనమాట. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా కాళ్ళు కడిగి అదంతా చేసి ఇంద్రుడి సింహాసనం మీద అర్జునుడు కూర్చుంటాడు. ఓకేనా, ఎందుకనంటే ఇంద్రదేవుడు కొడుకే కాబట్టి ఇంద్రుడి సింహాసనం మీద అర్జునుడు అయితే కూర్చుంటాడు అనమాట. అంటే ఇంద్రుడు కూర్చోబెట్టుకుంటాడు. దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ చేయాల్సిన కార్యక్రమాలు అవి చేస్తారు. దాని తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడనంటే ఇంద్రలోకంలోనే అంటే అక్కడే అర్జునుడికి తన దగ్గర ఉండే మిగతా అస్త్రాలు అయితే ఇస్తాడు అనమాట. నేను చెప్పుకుంటూ వస్తాను. అంజలికాస్త్రం అయితే ఇస్తాడు, మహేశ్వరాస్త్రం అయితే ఇస్తాడు, ఐందాస్త్రం అయితే ఇస్తాడు, ఇంకోటి ఇంద్రాస్త్రం అనేది ఒకటి ఉంది. ఆ రెండు ఒకటేనైతే నేను అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసేసి వజ్రాయుధం కూడా అర్జునుడికి అయితే ఇస్తాడు అనమాట ఇంద్రుడు. ఓకేనా, ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే వాసవి శక్తి. మామూలుగా మనకి బుక్లో ఏమని మెన్షన్ చేస్తున్నారంటే ఇంద్రుడి దగ్గర ఉండే అన్ని అస్త్రాలు, ఓకేనా, అన్ని అస్త్రాలు అని మెన్షన్ చేస్తుంది బుక్లో. అయితే అన్ని అస్త్రాలు అని మెన్షన్ చేస్తుంది. అన్ని అస్త్రాలు ఇంద్రుడి దగ్గర ఉండేటి అన్ని అర్జునుడికి అయితే ఇంద్రుడు ఇచ్చాడు అన్నట్లయితే రాసుంది అనమాట. ఓకేనా, కానీ ఎక్కడ స్పెసిఫిక్గా అంటే వాసవి శక్తి అని అయితే రాయలేదన్నమాట, కర్ణుడి దగ్గర ఉండే వాసవి శక్తి. కానీ నేను ప్రతిసారి ఏం చేస్తానంటే బుక్ మొత్తం చదువుతాను. దాని తర్వాత అంటే నా దగ్గర 2 డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి అనమాట, అవన్నీ చదువుతాను. దాని తర్వాత నెట్లో కూడా కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను నెట్లో కొన్ని దగ్గరలు చూసినప్పుడు అక్కడ నాకేం తెలిసిందంటే అర్జునుడి దగ్గర కూడా వాసవి శక్తి ఉంది అన్నట్లుగా అయితే కొన్ని దగ్గర రాస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు అనమాట, మరి అర్జునుడి దగ్గర ఉండే వాసవి శక్తి ఉన్నప్పుడు మరి కర్ణుడి దగ్గర కూడా ఉంది కదా, ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి కదా, మన అప్పుడు అర్జునుడు వేస్తే కర్ణుడు కూడా చనిపోతాడు అన్నట్లయితే ఆలోచించవచ్చు మనం. కానీ ఇక్కడ మనం మిస్ చేసిన విషయం ఏంటంటే కర్ణుడి దగ్గర ఉండే వాసవి శక్తికి ఇంకొక స్పెషల్ పవర్ ఉంది. ఏంటి అని అంటే ఇంద్రుడు ఇచ్చిన అదంతా చూడండి ఆ పవర్ అనమాట. ఇంద్రుడే చెప్తాడనమాట. ఒక అంటే ఎలా అంటే కొంతమంది వరాలు ఇస్తుంటారు చూడ, అలా ఒక వరం అయితే ఇస్తాడు అనమాట. ఏంటి అంటే నువ్వు ఈ అస్త్రంతో ఎవరినైతే కొడతావో వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అన్నట్లుగా. అంటే ఈ అస్త్రం ఇంకా ఒకరిని చంపేసేసి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది అన్నట్లుగా ఇంద్రుడే చెప్పాడు కాబట్టి ఇంద్రుడి వరం కూడా
దాని మీదే ఉంటది. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది అంటే దేవతలందరూ ఎలా ఉంటారంటే, ఒకరు ఒక వరం ఇస్తే వేరే వాళ్ళు ఆ వరాన్ని రెస్పెక్ట్ చేస్తారనమాట. మనందరికీ తెలుసు అంటే ఇప్పుడు రావణాసురుడికి ఒక వరం ఇచ్చాడు. ఓకేనా? ఎవరు బ్రహ్మదేవుడైతే వరం ఇస్తాడనమాట. కానీ ఈ పక్క ఏమవుతుందంటే రావణాసురుడు ఏం చేస్తాడనంటే యమధర్మరాజుతో ఎళ్లి యుద్ధం చేయాలనుకుంటే యమధర్మరాజు దగ్గర కాలదండం ఉంటది. దాన్నేస్తే ఎవరైనా చనిపోవాల్సిందే. అప్పుడు కాలదండాన్ని వదులుతున్నప్పుడు బ్రహ్మదేవుడొచ్చి యమధర్మరాజుని ఆపి, ఇలా నేను వరం ఇచ్చాను. నువ్వు ఇలా చంపడం కుదరదు అన్నట్లుగా చెప్పి తనని మాయమైపోమని చెప్తారనమాట. సో, ఇండైరెక్ట్‌గా ఏంటి అనంటే ఒకరిచ్చిన వరాన్ని ఇంకొకరు రెస్పెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో, అలాగే కర్ణుడికి ఇచ్చిన ఆ అస్త్రంకి ఇంద్రుడి యొక్క శక్తి అయితే ఉంది. వరం కూడా ఉంది. కాబట్టి ఆ అస్త్రానికి అంత శక్తి అయితే ఉంటదనమాట. ఎవరినైనా సరే ఒకరిని ఖచ్చితంగా చంపే శక్తి. అర్జునుడైనా సరే. ఓకేనా? కానీ అర్జునుడు మళ్ళీ వేరే ఆ బాణం ప్రయోగిస్తే అది కర్ణుడిని కూడా చంపొచ్చు. బట్ అంత శక్తి అయితే దానికైతే ఉందన్నమాట. కానీ ఇక్కడ అంటే అర్జునుడి దగ్గర ఉండే వాసవి శక్తి ఏంటంటే నార్మల్ దానికుండే పవర్ మాత్రమే దానికుంటది. ఎక్స్‌ట్రా ఇంద్రుడి దగ్గర నుండి వచ్చిన వరం అయితే దానికి లేదు. సో, మనం చూసుకుంటే కర్ణుడి వాసవి శక్తి చాలా శక్తివంతమవుతది. ఎందుకు అనంటే దానికి ఇంద్రుడి వరం ఉంది కాబట్టి. కానీ అర్జునుడి దగ్గర ఉండే వాసవి శక్తి అంత శక్తివంతమైనది కాదనమాట. ఎందుకు అనంటే దానికి ఆ వరం లేదు కాబట్టి. ఓకేనా? సో, ఇది డిఫరెన్స్ అన్నమాట. అందుకని కర్ణుడి దగ్గర ఉండే వాసవి శక్తి అంత శక్తివంతమైనది. ఓకేనా? కానీ అర్జునుడి దగ్గర కూడా వాసవి శక్తి ఉందన్నట్టుగానే నేను చదివాను. బుక్‌లో మాత్రం ఎలా మెన్షన్ చేసిందంటే అన్ని అస్త్రాలు ఇచ్చారు అన్నట్లయితే మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటి అనంటే వాసవి శక్తి, వజ్రాయుధం ఈ రెండిట్లో ఏది గొప్పది అన్నట్లు కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి అనంటే కర్ణుడికి ఆ కవచకుండలాలు ఇస్తున్నప్పుడు ఇంద్రుడు ఒక షరతయితే పెడతాడనమాట. నా దగ్గరుండే ఏ అస్త్రాన్నైనా నువ్వు అడగొచ్చు. ఒక్క వజ్రాయుధాన్ని తప్ప అన్నట్లయితే చెప్తాడనమాట. సో, ఇంద్రుడి అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో వజ్రాయుధం వాసవి శక్తి కంటే చాలా పవర్‌ఫుల్. అందుకని చెప్పి ఆశ్రయం తప్ప నువ్వేదైనా అడగొచ్చు అన్నట్లయితే చెప్తాడనమాట. దాని తర్వాత వాసవి శక్తి ఇచ్చిన తర్వాత ఎలా అడుగుతాడనంటే నేను ఒకరి మీద ఎవరి మీదైనా ప్రయోగిస్తే ఇది ఖచ్చితంగా దాన్ని చంపేయాలి అన్నట్లయితే అడుగుతాడు. సో, దానివల్ల తనకి ఆ వరం అయితే ఆ అస్త్రానికైతే ఉంటదనమాట. సో, మనకి ఇండైరెక్ట్‌గా ఇక్కడ ఏంటి అనంటే నార్మల్ వాసవి శక్తి కంటే వజ్రాయుధం శక్తివంతమైనది. కానీ కర్ణుడి దగ్గర ఉండే వాసవి శక్తి కంటే ఈ వజ్రాయుధం తక్కువ పవర్‌ఫుల్. ఎందుకంటే కర్ణుడి దగ్గర ఉండే వాసవి శక్తికి ఇంద్రదేవుడి వరం ఉంది. ఓకేనా? అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో, హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. సో, ఈ అస్త్రాలన్నీ అయితే అర్జునుడికైతే వస్తాయన్నమాట ఇంద్రదేవుడి దగ్గర నుంచి. దాని తర్వాత ఇంకా చాలా మంది యక్షులు వీళ్ళందరూ కొన్ని అస్త్రాలైతే ఇస్తారు. ఎందుకనంటే కుబేరుడు అక్కడే ఉన్నాడు. యక్షుల దగ్గర ఉండే అన్ని అస్త్రాలు ఇంకా అర్జునుడికైతే వస్తాయన్నమాట. అదంగా కొంతమంది గంధర్వులుంటారు. వాళ్ళు చాలా చాలా అస్త్రాలైతే నేర్పిస్తారు. ఇలా అన్ని రకాల అస్త్రాలు మొత్తం ఎన్నున్నాయో అన్ని రకాల అస్త్రాలు అర్జునుడి దగ్గరికైతే వచ్చేస్తాయన్నమాట. దాని తర్వాత ఏమవుతుందంటే అర్జునుడు అవి గాకుండా సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా నేర్చుకుంటాడంట. ఓకేనా? అవన్నీ ఒక శాపం వల్ల ఫలించి వాళ్ళకి ఒక దగ్గర యూజ్ అవ్వాలి అన్నట్టుగా. ఇక్కడ అర్జునుడికి ఇన్ని అస్త్రాలు రావడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి? ఆపోజిట్‌లో కర్ణుడు దాని తర్వాత అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, దాని తర్వాత భీష్ముడు, కృపాచార్యుడు ఇలా గొప్ప గొప్ప ఫైటర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరితో ఫైట్ చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి అర్జునుడికి శక్తి కావాలి. కాబట్టి తను ఆ అస్త్రాలకి అర్హుడు కూడా కాబట్టి ఆ అస్త్రాలన్నీ పొందాడు. రెండోది ఏంటి అనంటే వాళ్ళు ఇవ్వడానికి మెయిన్ రీజన్ అంటే అర్జునుడు మాత్రమే చంపగలిగినటువంటి కొంతమంది రాక్షసులైతే ఉన్నారనమాట. సో, ఆ రాక్షసులను చంపడానికి అర్జునుడికి ఆ అస్త్రాలైతే ఇవ్వబడడం జరిగింది. సో, ఆ రాక్షసులు ఎవరు అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే చెప్తాను. ఇక్కడ అర్జునుడికి ఒక చిన్న శాపం అయితే వస్తదనమాట. ఏంటి ఆ శాపం అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. ఏంటి అనంటే ఊర్వశి. ఊర్వశి ఏం చేస్తదా అంటే ఊర్వశి నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అర్జునుడు ఆమెని అదే పనిగా అయితే చూస్తూ ఉంటాడనమాట. సో, అప్పుడేమవుతుందంటే ఇంద్రదేవుడు ఏదనుకోని ఏం చేయాలో తెలియక అర్జునుడి యొక్క రూమ్‌కి ఊర్వశినైతే పంపిస్తాడనమాట. అర్జునుడిని ఇంప్రెస్ చేయడానికి. ఇంకా అదే అన్నమాట. సో, అప్పుడేమవుతుందనంటే ఊర్వశి బాగా రెడీ అంటే ఊర్వశి ముందే చెప్తదనమాట. అర్జునుడి యొక్క బాహుబలానికి, అర్జునుడి యొక్క శక్తికి నేనెప్పుడూ అంటే ఎలా అంటే నాకెప్పుడో ఇష్టమైపోయాడు అర్జునుడు. నేను వెళ్తాను అన్నట్లుగా అయితే ఊర్వశి అయితే చెప్తదనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి అనంటే ఆమె పాదాలకైతే దండం పెడతాడనమాట అర్జునుడు. "నువ్వేం చేస్తున్నావు?" అన్నట్లుగా ఆమె ఊర్వశి అడగంగానే, "ఇలా మా పూర్వీకులకి నువ్వు ఇలాగా బంధం కాబట్టి నువ్వు నాకు ఒక తల్లి లాంటివి" అన్నట్లయితే చెప్తాడనమాట. సో, తల్లి లాంటివి అంటే ఇక్కడ ఊర్వశి వచ్చింది వేరే ఇంటెన్షన్‌తో. అర్జునుడేమంటే ఆమె కాళ్ళ మీద పడేసేసి ఆమెని తల్లి అన్నట్లుగా అయితే సంబోధించాడనమాట. సో, ఆమెకేమవుతుందనంటే "నువ్వే వీరుడివి. నాలాంటి ఇంత అందగత్తె నీ ఎదురుగ్గా వస్తే తల్లి అని చెప్పి నా సమయం వృధా చేస్తున్నావు. మాకు ఎటువంటి బంధాలు ఉండవు. నేను అప్సరసని మాకే బంధాలు ఉండవు. మీ లోకంలో ఉండే వాళ్ళకి, మా లోకంలో ఉండే వాళ్ళకి అసలు సంబంధమే లేదు" అన్నట్లయితే ఊర్వశి అయితే చెప్తదనమాట. అయినా గాని అర్జునుడైతే ఒప్పుకోడనమాట. ఒప్పుకోడు. ఓకేనా? సో,
సో అప్పుడేమవుతుందనంటే ఊర్వశి కోపం వచ్చి ఇలా నన్ను అంటే ఎలా అంటే నా అందాన్ని కూడా ఆస్వాదించని నీ పురుషత్వం ఎందుకు నీకు, నువ్వు నపుంసకుడిగా మారిపోతావు అన్నట్లుగా అయితే ఊర్వశి అయితే శపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందనంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇంద్రదేవుడు బాధపడి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడనమాట, అర్జునుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కొద్ది రోజుల్లో అజ్ఞాతవాసం చేయాలి కదా, 13 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంటే 12 అక్కడికి వెళ్ళి నువ్వు అంటే 1 ఇయర్ అయితే అజ్ఞాతవాసం అయితే చేయాలి కదా, ఆ అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఆ 1 ఇయర్ నీకు అంటే దాక్కొని ఉండడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. అప్పుడు నువ్వు నపుంసకుడిగా అయితే ఆ ఒక్క సంవత్సరం అయితే ఉంటావు. దాని తర్వాత మళ్ళీ మీ అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మామూలుగా అయితే అయిపోతావు అన్నట్లయితే చెప్తదనమాట. సో, ఆ 12 ఏళ్ళు దాని తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అయితే చేయాలి గదా, దానికోసం అయితే చెప్తాడనమాట. ఆ వరం అయితే తనకి అక్కడైతే యూజ్ అవుతది. సో, ఇప్పటి వరకైతే మీకంతా క్లియర్ గదా! పాశుపతాస్త్రం అన్ని అస్త్రాలు పొందిన తర్వాత అందరి దేవతల దగ్గర నుంచి అన్ని అస్త్రాలు తీసుకొని, ఇంద్రుడి దగ్గర నుంచి అన్ని అస్త్రాలు తీసుకొని, యక్షులు, గంధర్వులు అందరి దగ్గర అన్నీ నేర్చుకునేసేసి, సంగీతం, నృత్యం అన్నీ నేర్చుకొని, ఒక శాపం గూడా తీసుకొని అర్జునుడైతే ఇలా ఉన్నాడనమాట. దాని తర్వాత అర్జునుడు మాత్రమే చంపగలిగినటువంటి కొంతమంది రాక్షసులైతే ఉన్నారు అన్నట్టుగా చెప్పాను గదా, నేను వాళ్ళ గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చెప్తాను. ఇక్కడి వరకు నేను మీకు చెప్పాల్సింది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ వరకు అర్జునుడు, కర్ణుడు ఇద్దరు అంటే వాళ్ళకు అప్పటి వరకు ఇక్కడి వరకైతే మొత్తం వాళ్ళకి కావాల్సిన అస్త్రాలన్నీ వాళ్ళైతే తెచ్చేసుకున్నారనమాట. సో, దాని తర్వాత నేను ఒక కంపారిజన్ గూడా చెప్తాను అర్జునుడికి, కర్ణుడికి మధ్య. ఓకేనా? సో, థాంక్ యూ ఆల్ చూస్తూ ఉండండి ఈ ఎపిసోడ్స్. జై శ్రీరామ్. బై.